పచ్చదనం పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో కలెక్టరేట్ రామ్ సుందర్ సంబంధించి కూడా కలిసి ఆయన మొక్కలు నాటారు. ఇక ఈ కార్యక్రమంలో భావితరాలకు స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైన వాతావరణం అందించేందుకు ఉపయోగపడుతుందని అంటారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. కొంత సమయం కేటాయిస్తానని ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నేను నా పరిసర ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఈరోజు విజయనగరంలో ఐటీఐ కాలేజ్ రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరితో కూడా అవగాహన సదస్సు పెట్టుకొని వాళ్ళకి మన మన పరిసరాలు ఏ రకంగా ఉంచుకోవాలి, ఏ రకంగా మనం నైతిక బాధ్యత పడాలి, మన ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా మనం శుభ్రపరచుకోవాలి, ఏ రకంగా మనం భావితరాలకి మన ఆంధ్రప్రదేశ్ని అందించాలనే విషయం మీద ఎక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రదేశానికి వచ్చి పిల్లలందరితో కలిసి వాళ్ళ క్యాంపస్ని రివ్యూ చేయడం, అలాగే వాళ్ళతో పాటు మొక్కలు నాటడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రతి మంత్ 3వ లక్షవారం రోజు ఖచ్చితంగా ప్రతి 3వ శనివారం రోజు ఖచ్చితంగా అందరూ కూడా స్వర్ణాంధ్రలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పార్టిసిపేట్ చేసి అవగాహన అనేది ప్రజల్లో కల్పించాలి. మన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మనం నైతిక బాధ్యత భరించాలి, నైతికంగా మనమే మన ప్రాంతం అంతగా శుభ్రంగా ఉంచేలాగా మనం ప్రయత్నం చేయాలన్న విషయం మీద ఆయనతో పాటు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనందరం కూడా ఆయన ఆదేశాల మేరకు ఆయన ఏదైతే పిలుపునిచ్చారో దాని క్రమేణా మనందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మనం కూడా నైతిక బాధ్యత వహించాలని కోరుకుంటాం. ఈరోజు